సప్తర్షులలో ఒకరైన గౌతమ మహర్షి జననం మరియు ఆయన తల్లిదండ్రుల గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు లోక కళ్యాణం కోసం కొంతమంది ఋషులను సృష్టించగా అంగీరస మహర్షి వంశంలో దీర్ఘతమ మహర్షి ప్రద్వేషి దంపతులకు గౌతముడు జన్మించారు. ఆయన పుట్టగానే ఎంతో ప్రకాశవంతమైన జ్ఞానంతో ఉండేవారని, అందుకే ఆయనకు గౌతమ అనే పేరు వచ్చిందని చెబుతారు. గౌతమ మహర్షి గురించి తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన విషయాలు: బ్రహ్మదేవుడు అద్భుతమైన సౌందర్యవతి అయిన అహల్యను సృష్టించి, ప్రపంచాన్ని ఎవరు మొదట చుట్టి వస్తారో వారికే ఆమెను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తారు. ఇంద్రుడు తన వాహనంపై ప్రపంచాన్ని చుట్టడానికి వెళ్లగా గౌతమ మహర్షి మాత్రం కామధేనువు చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. గోప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానం కాబట్టి బ్రహ్మ అహల్యను గౌతముడికి ఇచ్చి వివాహం చేస్తారు. ఒకసారి కరువు వచ్చినప్పుడు గౌతముడు తన తపశ్శక్తితో ధాన్యాన్ని పండిస్తారు. కాని వినాయకుడు మరియు ఇతర మునులు పన్నిన ఉపాయం వల్ల గౌతముడి చేతిలో ఒక మాయా గోవు మరణిస్తుంది. ఆ గోహత్యా పాతకం పోగొట్టుకోవడానికి ఆయన శివుడిని ప్రార్థించి గంగను భూమికి తీసుకువస్తారు. అలా ప్రవహించిన గంగే గోదావరి. ఇంద్రుడు గౌతముడి రూపంలో వచ్చి అహల్యను మోసగించగా ఆగ్రహించిన మహర్షి అహల్యను శిలగా, రాయిగా మారిపోమని శపిస్తారు. తదనంతరం త్రేతాయుగంలో శ్రీరాముడి పాదస్పర్శతో ఆమెకు శాపవిమోచనం కలుగుతుంది. హిందూ ధర్మశాస్త్రాలలో ఒకటైన న్యాయ సూత్రాలను గౌతమ మహర్షి రచించారు. అందుకే ఆయనను అక్షపాద గౌతముడు అని కూడా పిలుస్తారు. గౌతమ మహర్షి కేవలం ఒక ఋషి మాత్రమే కాదు, ఈ భూమికి గోదావరి లాంటి పుణ్యనదిని ప్రసాదించిన మహనీయుడు.